ఏంటమ్మా ఇది? అక్కేమో మనకి ధైర్యం చెప్పి పంపించింది, కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదే. మా అక్క ఎక్కడుందో చెప్పండి. ఎక్కడుంది మా అక్క? చెప్పాను కదా, ఈ ఇంట్లో పనికి రానిది ఏదో ఒక మూల పడుంటుందని. పోయి ఏ స్టోర్ రూమ్లోనో చూడండి, దొరుకుతుందేమో. హంస, నువ్వుండు. లక్ష్మి, అమ్మగారు, వీళ్ళని చైత్ర దగ్గరికి తీసుకెళ్ళు. అలాగేనమ్మా, రండమ్మా. వెళ్ళండి. రండమ్మా, ఇక్కడే ఉన్నారు. అక్క, చైత్ర, అమ్మా, మహి, ఏంటమ్మా ఇది? మీరు వచ్చి ఎంతసేపు అయిందమ్మా? ఓ, నా కోసం సారిగా కన్నయ్యని కూడా తోడు తీసుకొచ్చేసారా? సరే అమ్మా. చూడాల్సి వస్తుందని అనుకోలేదు. ఏంటక్క ఇది? అసలు ఇంట్లో మనుషులు అనే వాళ్ళే లేరా అక్క? మహి, లేకపోతే ఏంటక్క? స్టోర్ రూమ్ లో మూలకి పారేసిన చెత్తల్లో, ఇలాంటి దుమ్ముల్లో నిన్నుండమంటారా? ఏం కర్మ పట్టిందక్క? తేల్చుకుందాం పదా. తేల్చుకోవడానికి తెంచుకోవడానికి నేను ఇంత బాధను మోయాల్సిన అవసరమే లేదు కదా. అవును మహి, జరిగింది తప్పైనా ఒప్పైనా తలరాతని తల వంచుకుని బతకకుండా తల ఎత్తుకుని బ్రతకాలంటే ఎలా? బాధ ఎంత భారమైనా భరించాల్సిందే. కష్టాలు తలెత్తినా, కన్నీళ్లు పోటెత్తినా నా జీవితాన్ని నేనే బాగు చేసుకుంటాను. ఏది బాగు చేసుకోగలమమ్మా? నిన్ని స్థితిలో చూస్తుంటే నా బిడ్డ బ్రతికిలా అయిపోయిందేంటా అని గుండెల్లో తడి ఆవిరైపోతుంది. అసలు అసలు ఎలా భరించాలి ఇదంతా మేము? అమ్మా, ఈ మాత్రానికే నువ్వు నన్ను ఇలా చూసి భయపడిపోయి బాధపడిపోతే ఎలా అమ్మా? ఇక్కడ బందీనైపోయి నా బతుక్కి సంకెళ్ళు వేశారని నేను అనుకోవడం లేదు. నేను ధైర్యంగా ఉన్నాను. ఏ ధైర్యం ఉందమ్మా నీకు? భరించే భర్త పక్కనుంటే దారి నిండా ముళ్ళున్నా, అడుగడుగున సుడిగుండాలున్నా అతని గుండెల్లోనే పెట్టుకుని ఎలాగైనా ఒడ్డుకి చేరుస్తాడని ధైర్యంగా ఉండు.
నీ మనస్సుని అర్థం చేసుకున్నాడని నమ్మిన రాక్ స్టారే నిన్ను అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఏం చెయ్యగలవని ఇక్కడ ఉంటున్నావక్క? ఏ నమ్మకంతో ఉంటున్నావు? నిన్నిలా చూడలేనక్క. నా వల్ల కాదు, నా వల్ల కాదు. మహి, మహి, చైత్ర, సమస్య ఒక్కటే అయితే పోరాడగలం, కానీ నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి నీకు సమస్య అయితే ఎంతకని పోరాడతావమ్మా? అమ్మా, నా పోరాటం వాళ్ళెవరితోనో కాదు కదా. ఈ బంధాన్ని వేసిన నా భర్తతో. విరాజ్ ఈ తాళికి విలువిచ్చినంత వరకేనమ్మా ఈ కష్టం, బాధ ఇవన్నీ. విరాజ్ మారే రోజు వస్తుందమ్మా. నేను రప్పిస్తాను. రాక్స్టార్, మహి, ఏంటి ఇక్కడ? కమింగ్. గిటార్ స్ట్రింగ్ తెగిపోయింది, సెట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్, సెట్ అయింది. బాగుంది రాక్స్టార్, చాలా బాగుంది. తెగిన తీగను సరిచేసి తిరిగి రాగాలు పలికిస్తావు. మరి తెగిన మీ ప్రేమ తీగను మళ్ళీ సరి చేయలేవా? మీ మధ్య దూరమైన అనురాగాన్ని, ఆనంద రాగాన్ని తిరిగి పలికించలేవా? అది మర్చిపోయిన గతం, తిరిగి గుర్తు చేసుకోలేని మనోగతం, సరి చేసుకోలేని జీవితం. చూడు మహి, ఆ ఒక్కటి తప్ప ఏ టాపిక్ అయినా నీతో సంతోషంగా మాట్లాడగలను. అక్క గురించి ఈ గొంతులో మాటలు లేవు, చచ్చిపోయాయి. ఎందుకు రాక్స్టార్, ఎందుకు మాట్లాడవు? మీ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో అంతకు మించి ఒకరికొకరు దూరం కాలేనంత ఇష్టం ఉంది. ప్రేమిస్తున్నానని చెప్పుకోకపోతేనేం ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకునే ప్రేమను తెలుసుకోగలిగారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కదా. దాన్ని మించిన గ్రేట్ ప్రపోజల్ ఏముంటుంది? మహి, చెప్పాను కదా, ఈ విషయంలో నన్నేం అడగొద్దు. ఏ ప్రశ్నకైనా సమాధానం మీ అక్క నుంచే రావాలి. సమాధానం చెప్పుకోవాల్సింది కూడా తనే. ఏం తప్పు చేసింది రాక్స్టార్ అక్క? తప్పంటేనే తెలియని తను తప్పు చేయడం ఏంటి? ఒకవేళ అక్క వల్ల పొరపాటుగాని ఏ తప్పైనా జరుగుంటే ఆ తప్పు కారణం నేనవుతాను. ఎందుకంటే అక్కకున్న ఒకే ఒక బలహీనత నేను. నా కొరకే తనేదైనా మిస్గైడ్ అయి ఉండాలి. తనే తప్పు చెయ్యదు. తను తప్పు చేసిందని మీరు నమ్మితే ఆ తప్పు నా వల్లే అని నన్ను శిక్షించండి. ఏ శిక్ష అయినా సరే నేను భరిస్తాను. అంతేకాని అన్యాయం చేయొద్దు. ఇంతకాలం అక్క కన్నీళ్లు చూస్తూనే పెరిగాను. ఇన్నాళ్లకు ఆ కన్నీళ్లు తుడిచే చెయ్యి మీ రూపంలో దొరికిందని ఎంతో సంబరపడిపోయాను. కానీ ఇప్పుడు తన కన్నీళ్లే మీ వల్ల వస్తున్నాయంటే తట్టుకోలేకపోతున్నాను రాక్స్టార్. తనను ఎవ్వరు ఏమన్నా, మాటలతో హింసించిన అక్క మాత్రం మీరు కట్టిన తాలికే విలువిచ్చింది. ఈ 4 గోడల మధ్య మీరే ఊపిరిగా మీకోసమే బతుకుతుందని మర్చిపోవద్దు. ఒక్కసారి ఆలోచించండి. మీరు తన మెడలో వేసిన తాలితో 10 మందిలోకి వెళ్ళి అడిగితే న్యాయం జరగడం ఎంతసేపు రాక్స్టార్? కానీ తన పని చెయ్యదు. ఇంకొకరు చేస్తామని అన్నా ఒప్పుకోదు. అది మా అక్కంటే.
గుర్తుపెట్టుకోండి. మీ అక్క చేసింది నిజంగా తప్పే అయ్యుంటే క్షమించేవాణ్ణి. చేసింది ద్రోహం, నమ్మక ద్రోహం. తప్పుకి పరిహారం ఉంటుంది, ద్రోహానికి శిక్ష మాత్రమే. జీవితకాలం అనుభవించినా సరిపోని శిక్ష. మహి, ఇంకెప్పుడు తన ప్రస్తావనతో దయచేసి ఇక్కడికి రావద్దు. ఏంటి సీతారత్నం, వచ్చిన పని ఇంకా పూర్తయినట్టు లేదు? అదే రాయబారు నడపడానికి వచ్చినట్టున్నావు కదా. అలాంటిది నీ గురించి తెలియని చోటైతే వర్కౌట్ అవుతుందేమో గాని ఇక్కడ అలాంటివేం కుదరవు సీతారత్నం. నీ జాతకం మొత్తం మాకు తెలుసు. సో తెచ్చింది ఇవ్వడం అయితే వచ్చిన దారినే వెళ్ళిపోవచ్చు. నా మీదున్న ద్వేషాన్ని దయచేసి పిల్ల మూడు ముళ్ళు వేశాక ఆమె జీవితం తనని వెంటాడుతూనే ఉంటుంది. అందుకే దయచేసి మనసుతో అర్థం చేసుకో అంటున్నాను. అంటే ఇక్కడ మనసంటూ ఉంటేనే కదా తన ద్రోహంతో నన్నొక రాతి మనిషిని చేసింది. అందుకే ఈ శిక్ష వేశాను. ఒకవేళ ఆ శిక్ష నాకు కూడా పడుతుంది అంటే ఆ శిక్షను అనుభవించడానికి జీవితాంతం నేను రెడీగా ఉన్నాను. అది ఎన్నటికీ మారదు. ఇది అందరూ గుర్తుపెట్టుకుంటే మంచిది. తల్లి కూతుర్లందరూ విన్నారుగా.
ఇంకా నీకిక్కడే ఉండాలనుంటే ఈ ఇంటి మీద పడి బ్రతకడం తప్ప మరో ఆలోచన ఏముంటుంది? హంస, ఏమిటమ్మా ఆ మాటలు? మాటలు గాల్లో పుట్టవమ్మా. వాళ్ళ ఆలోచన విధానాల బట్టి, బ్రతుకులో ఉన్న ప్రవర్తన బట్టి 4 నోళ్ల మధ్య వస్తూ ఉంటాయి. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు ఆలోచనతో ఆచరిస్తే ఆ సమస్యలు వాటంతటవే సమసిపోతాయి. నా బిడ్డ ఈ ఇంటికి కట్న కానుకలు తీసుకురాకపోవచ్చు. ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని పెంచే అనుబంధాల్ని ఇవ్వగలదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఏంటి, పరువు ప్రతిష్టలు పెంచేంత గొప్ప క్యారెక్టర్లు కూడా ఉన్నాయా మీలో, మీ ఇళ్లలో? మాటలు జాగ్రత్తగా రానివ్వండి. అబ్బా, మాట కూడా పడలేనంత నిప్పులాంటి మనుషులు చూసావా అమ్మా ఎలా ఉన్నారో? మాటకు అవకాశం ఇస్తేనే నోటి కదుపు లేకుండా ఎలా రెచ్చిపోతున్నారో చూడు. వీళ్ళు మన ఇంటి పరువు నిలబెడతారా? సరే, పరువు అనే మాటనే తీసుకుందాం. ఒక మాట అడుగుతాను, చెప్తావా సీతారత్నం? కెరటాల్లాగా ఎగసి పడుతున్నావు కదా, చైత్ర చెల్లెలా నువ్వైనా చెప్పొచ్చు. మీ అమ్మ ఎవరో అర్హత ఉందో దూరంగా ఉంటున్నావు? ఇన్నేళ్లగా నీ భర్తకు ఎందుకు దూరంగా ఉంటున్నావు? ఇది చెప్పుకోలేని సమాధానమేనా? నాకే సమాధానం చెప్పలేకపోతున్నారు అంటే ఇక సమాజానికి ఏం సమాధానం చెప్తారు? ఏం చెప్పగలరు సమాధానం? ముందుగా బ్రతుకులు సరిగ్గా ఉంటే ఏ సమాధానమైనా ఉండాలి. మీ దగ్గర సమాధానమే లేనప్పుడు పరువు మాత్రం ఎలా ఉంటుంది? అసలు పరువే లేని మనుషులకు ఈ ఇంట్లో స్థానం ఎలా ఉంటుంది? అసలు ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హతే లేని మీరు ఈ ఇంటి పరువు నిలబెట్టే మనుషులమని మాటలు చెప్పడం. ఇప్పుడు నువ్వే చెప్పు సీతారత్నం, అంతస్తు
ది